పెద్దపల్లి జిల్లా మంథనికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ మేలుకొలుపు యాత్ర చేరుకుంది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో యాత్ర జరుగుతోంది. వీరికి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ బీసీ ఎస్సీలను ఎదగనివ్వకుండా రాజ్యం మేలుతోందని మధు ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోను పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెట్టకపోవడంతో మధు మండిపడ్డారు. వెంటనే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఎంపీ వంశీకృష్ణకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే కార్యాచరణకు పూనుకుంటామని పుట్టా మధు హెచ్చరించారు. మనకంత వాటా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క ఆత్మగౌరవం, బీసీల యొక్క వాట కోసం ఏదైతే ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయో దాంట్లో ముందడుగుగా సంజయ్ కుమార్ చాలా పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీలను ఎస్సీలను ఎదగనివ్వకుండా కులాలుగా విభజించి రాజ్యమేలుతా ఉన్నదనటానికి ఇవాళ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. మనం కాళేశ్వరంలో పుష్కరాలు జరిగినాయి. పుష్కరాలలో వెంకటస్వామి గారు 70 సంవత్సరాల క్రితమే నాయకుడు. వెంకటస్వామి గారి తర్వాత వారి కొడుకు వివేక్ గారు నాయకుడు. ఇవాళ మనుమడు వంశీకృష్ణ ఎంపీ అయిన తర్వాత కూడా రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ ఇవాళ ఇక్కడ అమలవుతలేదు. కులానికి ఇంత గొప్పగా కులాన్ని చూసి అంటే గౌరవిస్తారా అనేది నేను ఇవాళ 78 సంవత్సరాల తర్వాత ఒక చదువుకున్న యువకుడిగా, యువ పారిశ్రామికవేత్తగా ఉండి ప్రజలకు ఏదో సేవ చేయాలని వస్తే నన్ను కూడా కులం పేరుతోటి అవమానించడం ఇది మంత్రి నియోజకవర్గంలోనే జరిగింది. మంత్రి నియోజకవర్గంలోనే ఈ కులాలుగా విడగొట్టినటువంటి సామాజిక వర్గం ఉండడం వలన ఇవాళ ఈ దేశంలో కులాలుగా విడగొట్టినటువంటి సామాజిక వర్గం ఎవరిదంటే మన మంత్రి ఎమ్మెల్యే గారి కులం మాత్రమే అనే విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తే, ఆయన పాపం నిన్న స్నానాన్ని ఆచరించినప్పుడు కూడా ఎవ్వరు లేరు. అనుకోకుండా సీతక్క గారు ఆయన పక్కకు వచ్చింది. ఆయన అప్పుడు చెప్పిండు, కులానికి ఇంత ఘోరంగా అంటే గుర్తింపు ఉంటుందా, కులాన్ని చూసి ఇప్పుడు కూడా గౌరవిస్తారా? నేను ఆశ్చర్యపోతున్నా. ఇక్కడ రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ ఏమైతా ఉన్నదని ఆయన బాధపడ్డటువంటి విషయాన్ని చూసి ఇప్పటికైనా